శ్రీకృష్ణ శరణం మమ. మహాభారతం సమగ్ర సనాతన ధర్మం యొక్క స్వరూపం. వేదములు, పురాణములు, మంత్రశాస్త్రములు, ధర్మశాస్త్రములు వీటన్నిటిలో ఉన్నటువంటి విషయములన్నీ కూడా వ్యాస భగవానుడు మహాభారతంలో అందించాడు. అదే మహాభారతాన్ని పంచమ వేదం అనడమే కాకుండా అనేక ధర్మాలకి, నీతులకి, జీవన రీతులకి కూడా ఆలవాలమైన గొప్ప గ్రంథం. మహాభారత గ్రంథం ఒక్కటి చాలు మన జన్మను తీర్చిదిద్దుకోవడానికి అని అనేక మంది పెద్దలు తేల్చి చెప్పారు. విదేశీ మేధావులు కూడా ప్రపంచం మొత్తం మీద ఉన్న వాంగ్మయంలో ఏదో ఒక పుస్తకం ఎంచుకో అంటే మహాభారతాన్ని ఎంచుకుంటాను అని చెప్పిన వారు ఉన్నారు. అన్ని విధాలుగా మానవ జీవితాన్ని పరిపూర్ణం చేయగలిగిన శక్తి మహాభారతానికి ఉంది. వ్యాస భగవానుడు కూడా అటు వేదములను వ్యాసము చేసి అష్టాదశ పురాణములు రచించి కూడా మహాభారతం దగ్గరికి వచ్చేటప్పటికల్లా ఇందులో ఉన్నదే ఎక్కడైనా ఉన్నది, ఇందులో లేనిది ఎక్కడా లేదు అని చెప్పారంటే ఆయనకు ఈ గ్రంథంపై ఉన్నటువంటి ప్రత్యేకమైన ప్రతిపత్తి ఏంటో తెలుస్తున్నది. అలాంటి మహాభారతాన్ని నేడు కాదు, నాడు కాదు, ఏనాడైనా ఏ మానవుడికైనా పనికొచ్చేటువంటి మహాభారత గాథని, ముఖ్యంగా వ్యాసుడు రచించిన మహాభారతాన్ని 60 రోజుల పాటు రాజమహేంద్రవరంలో చెప్పుకునే భాగ్యం లభింపజేసిన శ్రీకృష్ణ పరమాత్మకు నమస్కారం. అందున తెలుగు భారతం ఏ రాజమహేంద్రవరంలో పుట్టిందో ఆ భారతం పుట్టిన చోట 2025 నవంబర్ 27వ తేదీ నుంచి జనవరి 25వ తేదీ వరకు జరిగే ఈ 60 రోజుల కార్యక్రమం శ్రీకృష్ణ అనుగ్రహం, వ్యాసమహర్షి కృపాకటాక్షం. శ్రీకృష్ణుని అనుగ్రహంతో వేదవ్యాసును హృదయావిష్కారం చేసే విధంగా ఈ మహాభారతం సాగాలని స్వామిని ప్రార్థిస్తూ, సౌహృదయులైన వారందరికీ కూడా సాదరంగా ఆహ్వానిస్తూ, సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. శ్రీకృష్ణ శరణం మమ.